హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నక్షత్ర గగన్కి కాల్ చేసి గగన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది కదా. నేనే మీ ఇంటికి దొంగతనంగా వచ్చి నీ ఫోన్ నుండి నా ఫోన్కి ఐ లవ్ యూ అని మెసేజ్ చేశాను కాబట్టి ఈ విషయం ఎవ్వరికీ తెలియదు కాబట్టి నీకు ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా లేదు కాబట్టి బావా నువ్వు నేను చెప్పినట్టే వినాలి. రేపు ఎలా అయినా నువ్వు నా బర్త్డే పార్టీకి మా ఇంటికి రావాలి. లేకపోతే నువ్వు నాకు పెట్టిన మెసేజ్ని అందరికీ చూపించి నీ పరువు తీసేస్తాను. అది కాకుండా మా నాన్న చేతిలో నువ్వు చచ్చిపోతావు అని అంటుందన్నమాట నక్షత్ర వెరీ వెరీ కన్నింగ్గా. ఏయ్ నక్షత్ర విను, నేను చెప్పేది విను, అక్కడికి నేను ఎలా వస్తాను అని చెప్పి గగన్ ఎంత చెప్తున్నా అది నా ప్రాబ్లం కాదు బావా, నీ ప్రాబ్లం. చెప్పడం మాత్రమే నా చేతిలో ఉంది, ఎలా రావాలనేది నువ్వే చూసుకోవాలి అని చెప్పి ఇంకా అలా ఫోన్ అయితే కట్ చేసేస్తుంది నక్షత్ర. సూపర్ ప్లాన్ వేసావే, కానీ మీ నాన్నకి మీ బావకి పడదు కదా, మరి మీ నాన్న కోప్పడితే ఏం చేస్తావు అని అడుగుతుంది. అలా ఇంకా వాళ్ళ ఫ్రెండు నక్షత్ర మా డాడీని ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళందరినీ ఎలా బోల్తా కొట్టించాలో నాకు బాగా తెలుసు కాబట్టి మీరు ఎలాంటి కంగారు పెట్టుకోవద్దు, ఐ హ్యావ్ మై ప్లాన్ అని వెరీ కన్నింగ్గా నక్షత్ర అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. శరత్చంద్ర మాత్రం భూమికి గగన్కి మధ్యలో జరిగిన విషయాల్ని గుడిలో జరిగిన గగన్ భూమిని ప్రపోజ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ చాలా చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. బావా ఏంటి బావా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు, నా కూతురు ఎంత మంచిదో, నేనంటే తనకి ఎంత ప్రేమో అని అంటారు శరత్చంద్ర. అవును బావా, నక్షత్రకి నువ్వంటే చాలా ఇష్టం తెలుసా, నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అని అంటుంది నవ్వుతూ అపూర్వ. నేను మాట్లాడింది నక్షత్ర గురించి కాదు అపూర్వ, భూమి గురించి అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటి, భూమి నీ కూతురా అని అంటుంది. అవును, తనకి అమ్మా నాన్న ఎవరో తెలియకపోయినా నేనే కదా తన్ని కన్న కూతుర్లా పెంచుతున్నాను. నాకు తనకి ఏదో బంధం ఉందని నమ్ముతున్నాను. నా కూతురు నా మాట నిలబెట్టుకుంటుందని తను ఇప్పుడు ప్రూవ్ చేసుకుంది. అయినా భూమి చాలా మంచిది అపూర్వ. నీకో విషయం తెలుసా, నువ్వు చెప్పినట్టే నువ్వు నాకు చెప్పావు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ గగన్ భూమికి ప్రపోజ్ చేస్తున్నాడు. వాణ్ణి కొట్టి భూమి ప్రేమించట్లేదని చెప్పి నేను బలవంతంగా తీసుకొచ్చేశాను. భూమి కూడా వాణ్ణి ప్రేమించట్లేదంట. ఆ విషయం చెప్దామనే లోపే నేను వెళ్ళి అడ్డుకున్నానంట. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. భూమి కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి అపూర్వ, చెయ్యాలి అని అంటారు శరత్చంద్ర. బావా భూమి మన ఇంట్లోనే ఉంటుంది, తన గురించి ఆలోచించడం కంటే ఒకసారి మన కూతురి గురించి కూడా ఆలోచించవచ్చు కదా బావా అని అంటుంది. ఏంటి, నక్షత్ర గురించా? తన గురించి ఆలోచించడానికి ఏముంది అని అంటాడు. ఏంటి బావా రేపేంటో మర్చిపోయావా, రేపు నక్షత్ర బర్త్డే కదా అని అంటుంది. ఓ అవును కదా, ఈ విషయం గురించి ఆలోచిస్తూ అసలు ఆ విషయమే మర్చిపోయాను అని అంటాడు శరత్చంద్ర. అందుకే బావా రేపు నేనే అన్ని ఏర్పాట్లు చేసి మన ఇంట్లోనే గ్రాండ్గా పార్టీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నీకు ఈ విషయం చెప్దామంటే నువ్వు టెన్షన్లో ఉన్నావని నీకు ఇప్పుడు చెప్తున్నాను. బావా నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. రేపు నక్షత్రకి నువ్వే గిఫ్ట్ ఇస్తావో ఇవ్వు బావా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. అలా అపూర్వ ఇంకా నక్షత్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు అలా శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా గగన్ చెర్రీకి కాల్ చేస్తాడు. హలో సోదరా అని అంటారు. రే చెర్రీ, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా అని అంటారు. హెల్పా, చెప్పన్నయ్యా, నువ్వేం చేయమంటే చేస్తాను అని అంటారు. రే చెర్రీ, నువ్వు రేపు నక్షత్ర బర్త్డే పార్టీకి నేను వచ్చేలా చేయాలి, కానీ ఎలా నేను రావాలో నాకు అర్థం కావట్లేదు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా చెర్రీ, ఏంటి నక్షత్ర బర్త్డే పార్టీకి నువ్వు వస్తావా? ఇది ఎవరు ఊహించని ట్విస్ట్ సోదరా. సరే నువ్వు వస్తానంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుంది.
వచ్చేసే అని అంటారు. అన్నీ తెలుసు కదరా, ఆ శరత్ చంద్ర ఉంటే నేను ఎలా రాగలను? కానీ నేను అక్కడికి రావాలి. నాకు అక్కడ ఒక ముఖ్యమైన పని ఉంది కాబట్టి ఎలా అయినా నేను రావాల్సిందే. నువ్వే ఒక ఐడియా చెప్పాలి అని అంటారు. ఐడియానా? "ఆ, ఆ, సరే నేను చెప్పినట్టు చేయి సోదరా. నీకు వాళ్ళ నంబర్ ఇస్తాను, వాళ్ళతో మాట్లాడు అని చెప్పి ఇంకా అలా ఒక నంబర్ ఇస్తాడనమాట చెర్రీ. థ్యాంక్స్ చెప్తాడు గగన్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా భూమి అలా పాపం డల్గా, గగన్ తన ప్రేమని సైలెంట్గా ఉండడం, ఇటు శరత్ చంద్ర గగన్ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్కి పాపం భూమి సతమతం అవుతూ ఉండడం, చాలా బాధపడుతూ ఉండడం చూపిస్తూ ఉంటారు. ఇంకా శరత్ చంద్ర భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి, ఇవాళ నా కూతురు నక్షత్ర పుట్టినరోజు. నువ్వు కూడా నా కూతురివే కాబట్టి తనలాగే అందంగా రెడీ అవ్వాలి. ఎప్పట్లా కాకుండా ఇదిగో నీ కోసం స్పెషల్గా ఈ ఫ్రాక్ని నేనే డిజైన్ చేయించాను, ఇది వేసుకోమ్మా అని అంటారు. శరత్ చంద్ర, అంకుల్ ఇంత కాస్ట్లీవి నాకెందుకు అంకుల్ అని అంటుంది భూమి. లేదమ్మా భూమి, నువ్వు నా కూతుర్లా అందరికీ కనబడాలి. నాకు నక్షత్ర ఎంతో నువ్వు అంతే అనేలా అందరికీ తెలియాలి. నా మాట విని ఈ ఫ్రాక్ వేసుకోమ్మా అని చెప్పి ఒక లాంగ్ ఫ్రాక్ లైక్ మంచి ప్రిన్సెస్ లాంటి గౌన్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. అలా ఇంకా శరత్ చంద్ర, కానీ భూమి అలాంటివి వేసుకోవడం తనకి ఇష్టం ఉండదు కాబట్టి పాపం సైలెంట్గా దాన్ని పక్కన పెట్టేస్తుంది. ఇదంతా గమనిస్తున్న గోరింటాక్ పిన్ని అండ్ అపూర్వ, చూసావా అమ్మాయి, నీ కన్న కూతురు నక్షత్రకి మాత్రం కనీసం ఏ బర్త్డే పార్టీ అని కూడా అల్లుడి గారికి గుర్తులేదు. కానీ ఈ భూమికి మాత్రం కాస్ట్లీ కాస్ట్లీ బట్టలు, నగలు. అయినా ఇదంతా చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది అని అంటుంది గోరింటాక్ పిన్ని. చూడు పిన్ని, నేను ఆ డ్రెస్ని తన్ని వేసుకొనిస్తానా, ఆ భూమి వేసుకుంటుందా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెంటనే దొంగతనంగా వెళ్ళి భూమికి శరత్చంద్ర గిఫ్ట్గా ఇచ్చిన ఆ ఫ్రాక్ని ఇంకా కాల్ చేయాలని ఐరన్తో కాల్ చేస్తూ ఉంటుంది, ఐరన్ బాక్స్తో. అలా ఇంకా ఆ అపూర్వ ఇంకా భూమి అక్కడికి వచ్చి చూసేసరికి ఆ ఫ్రాక్ అయితే కాలిపోతుంది. ఇంకా వెంటనే భూమి చాలా బాధపడుతూ పక్కకి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా గగన్ అలా ఇంకా కాంట్రాక్టర్ రూపంలో వీళ్ళ ఇంటికి వస్తాడనమాట, నక్షత్ర వాళ్ళ ఇంటికి. ఇంకా శరత్ చంద్ర, హే ఏంట్రా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. అప్పుడే ఇంకా చెర్రీ, మావయ్య ఇవాళ కాంట్రాక్టర్ ఏదో అర్జెంట్ పని ఉందని పక్కకి వెళ్ళిపోయాడు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. అందుకే ఇలాంటి ఇంటీరియర్ డిజైన్ అన్నయ్య బాగా వేస్తాడు కదా అని తనని నేనే రిక్వెస్ట్ చేసి పిలిపించాను మావయ్య అని పాపం చెర్రీ భయంగా చెప్తూ ఉంటాడు. రే చెర్రీ, వీడి మోహం చూస్తేనే నాకు నచ్చదని నీకు తెలుసు కదా అని అంటారు శరత్ చంద్ర. కానీ మావయ్య, ఇప్పుడు మనకి నక్షత్ర హ్యాపీనెస్ ముఖ్యం కదా మావయ్య. నక్షత్ర బర్త్డే పార్టీలో డెకరేషన్ లేకపోతే చాలా ఫీల్ అవుతుంది. తన సంతోషం వల్ల నేను ఇలా చేశాను మావయ్య, ప్లీజ్ ఈ ఒక్కసారికి అని అంటాడు. పాపం ఇంకా చెర్రీ, సరే ఎవ్వరూ దొరకలేదు కాబట్టి వీని పిలిపించాం. చూడు, వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి. మళ్ళీ నా కూతురు వైపు చూసావో అని అంటాడు. ఇంకా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడనమాట పాపం గగన్. అలా చేతిని గట్టిగా పట్టుకొని కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇది ఇలా ఉండగా ఇంకా అలా భూమి అయితే పక్కకి చూసేసరికి అక్కడ గగన్ కనబడతాడు. ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమి. ఏంటి నేను చూస్తుంది కళ నిజమని కళ్ళు తుడుపుకొని చూస్తుంది. లేదు, ఇది కళ అయ్యుంటుంది. గగన్ గారు ఇక్కడికి ఎందుకు వస్తారు? ఆయన్ని ప్రేమిస్తూ నేను నిజంగా మర్చిపోతున్నాను. అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు అని ఇంకా అలా గగన్ దగ్గరికి వెళ్తుందనమాట భూమి. గగన్ భూమి వైపు చూస్తూ భూమి అని అంటారు, నాకు తెలుసు మీరు నిజం కాదు, మీరు కళ అని, అందుకే నేను మీతో అని చెప్పి ఇంకా గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది భూమి. గగన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా గగన్ అలా చూస్తూ ఉండగానే ఇంకా భూమి అలా గగన్ చీక్స్ని, బుగ్గల్ని గట్టిగా ఇంకా అలా గిల్లుతూ ఉంటుంది. అని చెప్పి గట్టిగా అరుస్తాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. అంటే ఇది నిజమేనా? గగన్ గారు
మీరు నిజంగా వచ్చారా అని అంటుంది భూమి. ఏంటి భూమి, నేను ఇంత గట్టిగా అరిచినా నీకు అర్థం కాలేదా అని అంటాడు గగన్. ఒక్కసారిగా భూమి అయితే షాక్ అయిపోతుంది. ఇంకా అమ్ము అని చెప్పి అక్కడి నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి తన రూమ్లో దాక్కుంటుంది భూమి. ఇంకా భూమి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు గగన్. గగన్ భూమి వైపు చూస్తూ, భూమి, నువ్వు నాకు నోటితో చెప్పకపోయినా ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది భూమి అని నవ్వుతూ ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గగన్. ఇంకప్పుడే నక్షత్ర గగన్కి ఎదురుపడుతుంది. వావ్, సూపర్ బావా, నేను చెప్పినట్టే బానే నా మాట వింటున్నావే అని అంటుంది నక్షత్ర. ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు గగన్ నక్షత్ర వైపు. నాకు నీ చెంప ఇప్పుడే పగలగొట్టాలనుంది, కానీ అలా చేయలేను కదా అని అంటాడు గగన్. అవునవును, నా చెంప పగల కొడితే మా నాన్న నిన్ను చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అందుకే నేనే నిన్ను నా బర్త్డే పార్టీకి రప్పించాను. చూడు, ఇంకొక హాఫ్ అన్ అవర్లో మంచి కేక్ వస్తుంది. నేను కేక్ కట్ చేసిన వెంటనే నువ్వు నా పక్కన నించొని నాకు కేక్ పీస్ని తినిపించాలి. అర్థమవుతోందా అని అంటుంది భూమి. నక్షత్ర. ఒక్కసారిగా గగన్ అయితే, చూడు, రమ్మన్నావు, వచ్చాను. ఆ మెసేజ్ డిలీట్ చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడావనుకో అని అంటాడు. నీ దగ్గర వేరే ఆప్షన్ లేదు. నేను నిన్ను డిమాండ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు నేను చెప్పింది చేయడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. నువ్వు నాకు కేక్ తినిపించిన వెంటనే నీ కళ్ళ ముందే నేను ఆ మెసేజ్ని డిలీట్ చేసేస్తాను అని చెప్తుంది అపూర్వ. ఇంకా పాపం ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇదంతా దూరం నుంచి భూమి గమనిస్తూ ఉంటుంది. అయినా గగన్ గారు ఈ పార్టీకి రావడం ఏంటి? అసలు నాన్నకి ఇష్టం లేని పార్టీకి, అసలు ఇంట్లోనే అడుగు పెట్టాలని ఇష్టం ఉండని మనిషి ఈ ఇంటికి రావడం ఏంటి? ఆ నక్షత్రతో మాట్లాడడం ఏంటి? వీళ్ళిద్దరిని చూస్తుంటే నక్షత్ర ఏమో కూల్గా, ఆయనేమో చాలా టెన్షన్గా మాట్లాడుతున్నారు. అంటే ఏదో జరుగుతుంది, ఆ నక్షత్ర ఏదో చేస్తోంది, అదేంటో నేను ఖచ్చితంగా కనిపెట్టాలి అని చెప్పి ఇంకా అలా పక్కకి వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. అలా ఇంకా నక్షత్ర వాళ్ళ మోమ్ అయితే సెలెక్ట్ చేసిన ది కాస్ట్లీ బర్త్డే పార్టీ గౌన్ని వేసుకొని అలా ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా శరత్ చంద్ర చూస్తూ ఉంటాడు. శరత్ చంద్ర దగ్గరికి వచ్చి, ఇంకా డాడీ, థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ దిస్ అని అంటుంది. బావా, ఇదంతా అరేంజ్ చేసింది నువ్వని చెప్పాను, పాపం నక్షత్ర ఫీల్ అవ్వకూడదు కదా అని అంటుంది చెవిలో అపూర్వ. థ్యాంక్ యూ అపూర్వ. చూడు నక్షత్ర, నీ హ్యాపీనెస్సే నాకు అన్నిటికంటే ముఖ్యం. గాడ్ బ్లెస్ యూ అని బ్లెస్ చేస్తూ ఉంటాడనమాట. అలా ఇంకా శరత్ చంద్ర అప్పుడే ఇంకా అలా మెట్ల మీద నుండి నడుచుకుంటూ వస్తుంది భూమి. భూమిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా శరత్ చంద్ర, గగన్ అలా చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే భూమి తన అమ్మ శోభా చంద్ర చీర కట్టుకొని అలా ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. తనని ఆ చీరలో చూసి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట అందరూ. ఇంకా తనకైతే శోభా చంద్ర నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట శరత్ చంద్రకి. అపూర్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తనకు కూడా శోభా చంద్ర నడుచుకుంటూ వస్తున్నట్టే కనబడుతూ ఉంటుంది. భూమిని చూస్తూ గగన్ మాత్రం చాలా చాలా హ్యాపీగా, ప్రేమగా, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే శరత్ చంద్ర దగ్గరికి వస్తుంది భూమి. నాన్న, మీరు ఇచ్చిన డ్రెస్ని నేను వేసుకోలేకపోయానని మీరు ఏమీ ఫీల్ అవ్వకండి. ఎందుకంటే అనుకోని విధంగా ఆ డ్రెస్ అనేది కాలిపోయింది. అయినా నాకు అలాంటి డ్రెస్సులు వేసుకోవడం కంటే ఇలా చీర కట్టుకోవడమే నాకు ఇష్టం అని చెప్తుంది. ఇంకా అలా శరత్ చంద్ర శోభచంద్రను గుర్తు చేసుకుంటాడు. నాకు ఇలా చీర కట్టుకోవడమే ఇష్టం అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ, అమ్మ భూమి, ఈరోజు నువ్వు నా శోభనాచంద్రని గుర్తు చేస్తున్నావు. ఎందుకో తెలీదు, ఈ చీర నేను ఎవ్వరిని ముట్టుకొనిచ్చేవాడినే కాదు, తన జ్ఞాపకంగా నేను నా గుండెల్లో పెట్టుకునేవాడిని. కానీ నిన్నిలా చూస్తుంటే నాకు నా భార్య గుర్తుకు వస్తుంది. ఒకవేళ తను నిన్ను చూస్తే బ్రతికే ఉండుంటే నిన్ను కూతురిగా తను ఖచ్చితంగా ఒప్పుకునేది. నువ్వు కలకాలం సంతోషంగా ఉండాలమ్మా.
ఈ తండ్రిగా నేను కోరుకునేది అదే అని చెప్పి ఇంకా భూమిని హక్ చేసుకుంటారు శరత్ చంద్ర. అదంతా చూస్తున్న అపూర్వ, నక్షత్ర చాలా జెలస్గా ఫీల్ అవుతారు. బావా, కేక్ కటింగ్కి టైం అయింది, ఇంకా వెళ్దామా అని చెప్పి అందరూ ఇంకా కేక్ కటింగ్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా భూమి అయితే అలా నక్షత్ర వైపు చూస్తూ ఉంటుంది. నక్షత్ర ముందు వెరీ బిగ్ స్టెప్ వైజ్ కేక్ అనేది ఉంటుంది. ఇంకా అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది నక్షత్ర. గగన్ అలా మెల్లగా వచ్చి నక్షత్ర పక్కన పాపం నించుంటాడు. ఇంకా శరత్ చంద్ర వీళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా కేక్ కట్ చేస్తూ ఉంటుంది నక్షత్ర. ఏంటి బావా, నువ్వు నాకు కేక్ తినిపించాలన్నాను కదా, కమాన్, నేను 5 కౌంట్ చేస్తాను. ఆ లోపు నువ్వు కేక్ తినిపించకపోతే నేనేం చేస్తానో చూడు. 5, 4, 3, 2, 1 అని కౌంట్ చేయగానే ఇంకా అలా కాళ్ళతో తన కాళ్ళనైతే తంతుంది భూమి. ఒక్కసారిగా కేక్లో పడిపోతుంది నక్షత్ర. ఇంకా నక్షత్ర ఫేస్ అయితే కేక్కి అలా అచ్చైపోతుంది అనమాట. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అపూర్వ, బేబీ లేమ్మా అని చెప్పి ఇంకా పడిపోయిన నక్షత్రనైతే లేపుతూ ఉంటారు. ఇంకా నక్షత్ర ఫేస్ మొత్తం కేక్ అయిపోతుంది అనమాట. అది చూసి బిందు, చెర్రీ, భూమి వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా గగన్ కూడా బాగా నవ్వుకుంటూ ఉంటాడు. చా, ఏంటి ఇలా జరిగింది అని కోపంగా ఉంటుంది నక్షత్ర. అయ్యో, ఇందాకటి కంటే నీ ఫేస్ ఇప్పుడే బాగుంది నక్షత్ర, అసలైన బర్త్డే గర్ల్ అంటే ఇలానే ఉండాలి కదా అని అంటుంది భూమి. చా, ఇప్పుడు మేకప్ మళ్ళీ వేసుకోవాలి, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఇంకా భూమి కూడా గగన్ వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా నక్షత్ర దగ్గరికి వెళ్తుందనమాట భూమి. నక్షత్ర ఫేస్ వాష్ చేసుకుంటూ ఎలా అయినా బావతో కేక్ తినిపించుకోవాల్సిందే అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ భూమి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట నక్షత్ర. హేయ్, నువ్వేంటి నా రూమ్లో అని అంటుంది. ఇంకా నక్షత్ర చెంప పగలగొడుతుందనమాట భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. హౌ డేర్ యూ, నన్ను కొడతావా అని చెయ్యెత్తబోతుంటే ఇంకా చెయ్యిని గట్టిగా పట్టుకుంటుందనమాట భూమి. హేయ్, ఏమనుకుంటున్నావు? గగన్ గారిని బెదిరించి నీ పని చేయించుకోవాలనుకుంటున్నావా? ఎవరనుకుంటున్నావు? గగన్ గారంటే ఎవరనుకుంటున్నావు? ఆయన సింహం లాంటి వారు. ఆయన్నే నువ్వు భయపెట్టాలని చూస్తావా? బ్లాక్మెయిల్ చేయాలని చూస్తావా? నీ గుంటనక్క తెలివితేటలు ఎవరి దగ్గర చూపిస్తున్నావు అని చెయ్యి పట్టుకొని విరిచేస్తూ ఉంటుందన్నమాట భూమి. ఏయ్, మర్యాదగా చెయ్యి వదులుతావా లేదా అని అంటుంది. అరకులో నాటు సామాన్లు బండలు బండలుగా మోసిన దాన్ని, కట్టెలు కొట్టేదాన్ని, అలాంటిది నేను బలంగా ఉండనని ఎలా అనుకున్నావు నక్షత్ర? చూడు, నేను ఇంకొంచెం సేపు ఇలా పట్టుకుంటే నీ చెయ్యి శాశ్వతంగా విరిగిపోతుంది. కానీ ఒకటి నువ్వు తెలుసుకోవాలి. ఆయన దగ్గర నువ్వు ఏం ఉద్దేశించి ఆశించిదంతా చేస్తున్నావో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను. ఈ విషయం ఫస్ట్ నీకే చెప్తున్నాను. ఇంకపై గగన్ గారి జోలికి వచ్చావో అని గట్టిగా బెడ్ పైకి తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వార్నింగ్ ఇచ్చి భూమి. నక్షత్ర భూమి గగన్ ప్రేమించుకుంటున్నారని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.